ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచారు. ఆయన సజీవ రెక్కల కింద మనల్ని కాచి కాపాడారు. ఈ పరిశుద్ధమైన ఆదివారం ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి మనకి సమయాన్ని అనుగ్రహించారు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి సమయంలో 18వ అధ్యాయము 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్. యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉన్న యెహోవా మనకి కూడా తోడుగా ఉండును గాక. మరి అతను ఎలాగ సుబుద్ధి కలిగి ప్రవర్తించారో అట్లాంటి సుబుద్ధి కలిగే ప్రవర్తన దేవుడు మన జీవితంలో మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి విషయంలో మనసుకు విజయం కావాలి. విజయం కోసమే మనిషి తాపత్రయపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. విజయము మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. విజయము మనిషికి గౌరవాన్ని, ఘనతను తీసుకొస్తుంది, గుర్తింపునిస్తుంది. కాబట్టి మనిషి విజయం సాధించాలని ఆరాటపడతాడు. సంఘం విస్తరించాలని, సభ్యులు పెరగాలని సాధారణంగా ప్రతి సేవకుడు కోరుకుంటారు. కానీ సేవలో, ఉద్యోగ ప్రయత్నంలో, వ్యాపారంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో ఆశించినట్టుగా జీవితంలో విజయాన్ని సాధించేవారు, విజయంతో కూడిన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవించేవారు ఎంతమంది? ఎందుకని కొందరు విజయాన్ని సాధిస్తున్నారు, ఎందుకని మరికొందరు ఓడిపోతున్నారు? బైబిల్లో దావీదు గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. దావీదు విజయం వెనుక ఉన్న ఆధారము అతని సుబుద్ధి. ఆమేన్. ప్రతి ఒక్కరికి విజయానికి ఆధారము సుబుద్ధి మాత్రమే అవుతుంది. అనగా దావీదు మంచి సుబుద్ధి కలవాడు. అందుకే దావీదునకు దేవుడు సమస్త విషయంలో కూడా తోడుగా ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఆధ్యాత్మిక జీవితంలో అలాగే మనము చేసే ప్రయత్నంలో విజయం సాధించాలంటే మొదట మన బుద్ధి బాగుండాలి, మన మనస్సు సరైనదై ఉండాలి. మన హృదయం సరైనది కాకపోతే, మనస్సు మంచిది కాకపోతే మనం చేసే పనుల్లో, ప్రయత్నాల్లో విజయం సాధించడము సాధ్యము కాదు. కానే కాదు. దేవుడి కృప వలన మాత్రమే మనం విజయం సాధించగలం. మంచి బుద్ధి, మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే విజయాన్ని మనము సాధించగలం. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే గారడీ సీమోను గారు పేతురు యొద్దకు వచ్చి, పేతురు కలిగి ఉన్న అద్భుతమైన వరాలను, స్వస్థత వరాలను, నాకు కూడా నీవు ఈ వరాలను దయచేయము, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఇది డబ్బు ద్వారా వచ్చింది కాదు, మంచి ప్రవర్తన వలన మాత్రమే వస్తుంది. నువ్వు ఇలా అడగడం వల్ల నీ చెడు బుద్ధి అనేది బయటపడింది. చెడు బుద్ధితో కూడా ఏది పొందుకునే ప్రయత్నము చెయ్యొద్దు, చేసినా అది దొరకదు అని పేతురు గారు సీమోను గారితో మాట్లాడుతున్నారు. సహోదరి, సహోదరుడా, నీవు ఈరోజు ఏమి సంపాదించాలని అనుకుంటున్నావు? విజయమా, ఉద్యోగమా, వ్యాపారమా, లాభమా? నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో అది నువ్వు పొందుకోవాలంటే మొదటగా నీవు మంచి బుద్ధిని కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మొదటగా మన హృదయాన్ని చూస్తాడు. కావున ఎల్లప్పుడూ మన హృదయాన్ని ఆయన ఎదుట సరైనదిగా నీవు ఉంచుకుంటే నీవు అడిగిన ప్రతిదాన్ని కూడా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దావీదు పోయిన చోటల్లా దావీదుకు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు రక్షణ కాపుదలతో తోడుగానే ఉంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల ఉన్నది. దీని అంతటికీ గల కారణము దావీదు సుబుద్ధి కలిగి ఉండడమే. దేవుడు దావీదునకు తోడై ఉండును. సుబుద్ధి గలవానికి దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. కాబట్టి మనం సుబుద్ధి కలిగి దావీదుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నారో మన ప్రవర్తన బట్టి మనకు కూడా దేవుడు తోడుగా ఉండేలాగా మనము చేసుకుందాము. దీని అంతటికీ ఒకటే కారణము మంచి బుద్ధి కలిగి మనము ప్రవర్తించడమే. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధమైన ఆదివారం సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారయ్యా. దావీదు ఏ విధంగా అయితే సుబుద్ధి కలిగి ఉన్నారో మేము కూడా అలా మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి మా జీవితంలోనైనా మంచిని అనుసరించి నడుచుకున్నట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఎవరు ఏ విజయం సాధించాలన్న దానికి ఆధారమునైనా సుబుద్ధి అనే మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మీకు వందనాలు. అట్టి సుబుద్ధి మీరు మాకు దయచేయండి తండ్రి. మా జీవితంలో కార్యాలు పొందుకోవడానికైనా మేము మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ
ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మంచి ప్రవర్తన కలిగి వారి ప్రవర్తన అంతటి యందు మీ అధికారాన్ని ఒప్పుకునే కృపను నన్ను మీరు అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనలను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. హాస్పిటల్లో ఎందరో పడి ఉన్నారు, వారందరికీ నైనా రక్షణ అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. చండి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీకు ఆప్తుల కృప అనుగ్రహించండి అయ్యా. ఇన్నాళ్ళు సెలవులు ఇచ్చి ఇంకా బిడ్డలకి స్కూల్ తెరుస్తుండగా బిడ్డలు ఎటువంటి భయములు లేకుండా నేను చక్కగా స్కూల్కి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. వారిలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యంతో నింపి నేను ఆ స్కూల్కి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల కన్నా నిత్యము మీలోనే నిలిచినట్లు మీరు సహాయం చేయండి. మీ పరిచర్యలో వారు పాలు పంచుకున్నట్లు మీరు సహాయం చేయండి. దేవుని సన్నిధులు ఎదిగినట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సి రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే రాసి ఉన్న బిడ్డల పట్ల కార్యాలు మీరు జరిగించండి దేవా. మీకు వందనాలు, 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 స్తోత్రాలయ సమస్తంలో జరిగించి దేవా. మీకు వందనాలు తండ్రి. ప్రతి యవన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తితో నింపండి, మీ జ్ఞానంతో నింపండి ప్రభావ. మీకు వందనాలు. వివాహం కానీ యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానం ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీకు కాపుదల కృప దయచేసి చక్కని నేను దేవాస్తోత్రం బిడ్డలను అనుగ్రహించండి. పసి బిడ్డలని బాలింతలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీకు వందనాలు. వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రైతుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పేదవాడిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ వారి నుంచి నేను అందవలసిన సహాయము ప్రతి ఒక్కరూ నైనా పొందడానికి కూడా నైనా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీరు సహాయాన్ని అందించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి వ్యాపారాలన్నీ అభివృద్ధి పొందినట్లు మీరు సహాయం చేయండి. చేతి పని వారిని ఇంక చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి. ఎవరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో వారి నమ్మకంగానైనా వారు ఆ పని చేసినట్లు మీరు సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి వారు తృప్తి కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్న మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి. ఈరోజు నేను ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, 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 వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని ఈ ఉదయకాలం ఎవరైతే మీకు మొరపెడుతున్నారో వారి మొరను అంగీకరించి ఆలకించి వారికి ఉత్తరాన్ని నేను సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని, ఇరుకల్లో ఈ సాలత మీరే కలగజేస్తారని, నిశ్చయంగానైనా ఈ ఆదివారపు సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు మీరు సహాయం చేస్తారని, మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే కృప చూపుతారని బిడ్డలందరినీ మీ పాదాలు కప్పు చెప్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.